బ్లాగ్. టైం వచ్చేసి 11 అవుతుంది. ఒక బుకింగ్ వచ్చింది డైరీ ఫామ్ రోడ్ నుంచి పాటిగడ్డకు డ్రాప్ చేయాలంట. ఇది ప్రైవేట్ బుకింగ్ అన్నట్టు. ఇలా మా ఉంది పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండే, అందుకనే కొంచెం వెళ్ళే వరకు లేట్ అయిపోయింది. ఇంకేం లేదు, అంతే ఇక చెప్పడానికి. బ్లాగ్లో కంటిన్యూ ఉండండి. లోడింగ్ పాయింట్ వరకు పోయినాక చూపిస్తాను. ఓకేనా? ఛానల్ని యాదతో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఓకేనా? బాయ్. బాయ్ కాదు, కంటిన్యూ చేయండి వీడియో. ఇది మన డైరీ ఫామ్ రోడ్. ఈ డైరీ ఫామ్ రోడ్లోనే ముందడు పోయినాక రైట్ సైడ్లో ఏదో డీసీఎం ఉంటుందంట, ఆ నుంచి పికప్ చేసుకోమని చెప్పాడు. ఏరియా మస్తు ఉంటుంది కదా, వర్షాకాలంలో అయితే ఇంకా ఖతర్నాక్ అనిపిస్తుంది. చాలా గ్రీన్ ఉంటుంది, ఎక్కడికో వేరే దగ్గరికి వచ్చేసినట్టు అనిపిస్తుంది. చేసుకున్నాం, పక్కకు డీసీఎంలు కనిపిస్తున్నాయి, అక్కడనే అనుకుంటా. వచ్చినాను, లోడింగ్కి టైం పడుతుందంట. ఇక్కడ పక్కన ఆగుంది ఆ డీసీఎం. ఆ డీసీఎం లోపల నుంచి తెచ్చి లోడ్ చేయాలంట వాళ్ళు. ఓ 2-3 అవర్స్ టైం పడుతుందంట. ఇది ఒక బుకింగ్ వస్తున్నది, ఇది తీసుకుందాం. అప్పటి వరకు ఇది కంప్లీట్ చేసేసుకుందాం, మా టైం సేవ్ అవుతుంది. వచ్చిందా? వచ్చింది. ఏడుంది? ఫతేనగర్ దగ్గర డ్రాప్ ఉంది. పికప్ అయితే ఈయన గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ. ఓకే, 1 కిలోమీటర్ ఉన్నది పికప్. చలో, ముందట ఉన్నది, పోయి అది కంప్లీట్ చేద్దాం. వీళ్ళకి 2-3 అవర్స్ టైం పడుతుందంట. అప్పటి వరకు ఈ చిన్న బుకింగ్ కంప్లీట్ చేసేసుకుందాం. చలో, పికప్ పాయింట్ దగ్గర వెనక చూపిస్తాం. మనమైతే వచ్చేసినాము ఆల్మోస్ట్. ముందట లెఫ్ట్ పోతే కదా బండ్లు, ఆడనే ఒక భగోనా ఉందంట, టెంట్ హౌస్ది. లోడ్ చేసేసుకుందాం. ఇదే కమాన్, గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ కమాన్ దగ్గర ఉన్నా అన్నాడు. అయితే లోడ్ చేస్తున్నారు, ట్రిప్ స్టార్ట్ చేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్. ఏ రోడ్డు చూపెడుతుందో. చల్, ఇది మన లోడు 5 భగోనాలు. చలో పోదాం, నడుది గణేశుని కంట. ఇది మన అన్లోడింగ్ పాయింట్, ఆ వీడియో తీసేసుకుంటాం. ఇది మన మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ అయింది అన్నదానానికి. ఇది అన్న వాళ్ళ గణేశుడు. అమౌంట్ అయితే 400 ఇచ్చిండు. నా పాస్వర్డ్ చూసేసుకోరు ఫోన్ది. 320 వచ్చినాయి కంపెనీ లెక్కల. ఇక వీళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చేసి ఇచ్చారు. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. వీడికి ఆ బుకింగ్ అయితే అయిపోయింది, కాకపోతే 50 నిమిషాలే పట్టింది మనకి. పికప్కి డ్రాప్కి దగ్గరనే ఉండే. ఈయనే వెయిట్ చేస్తున్నాను. ఫతేనగర్ దగ్గరనే, లోపలికి వస్తుంది ఏరియా. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, కాల్వ నాలా బ్రిడ్జ్. అటు ముందట స్ట్రేట్ వెళ్ళిపోతే మన బోయంపల్లి చౌరస్తా వస్తుంది అన్నట్టు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకేమైనా చిన్న బుకింగ్ కొడదాం అనుకుంటున్నా, కానీ ఇప్పటిదాకా చూసిన ఒకటి వచ్చింది, మిస్ అయిపోయింది, తీసుకోలే. అది 5.5 కిలోమీటర్ 6 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నది అన్నట్టు, అందుకే తీసుకోలే. ఇంకేమైనా చిన్న బుకింగ్ వస్తే కొడతాను, ఇక మళ్ళీ ఆడికి పోయి అది కంప్లీట్ చేస్తాను అన్నట్టు. అది సంగతి. ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నాను ఒక చిన్న బుకింగ్ కోసము.
అది చూసుకొని పోదాం. అది తీసుకొని అంటే ఇంకా రాలేదు, వస్తే తీసుకొని పోదాం. బుకింగ్ వస్తున్నది ఒకటి, తీసేసుకుంటున్నా, కొంచెం పెద్దగా ఉంది కానీ తీసేసుకుంటున్నా. వెయిట్ చేయిద్దాం వీళ్ళ గురించి మనం వెయిట్ చేస్తున్నాం కదా, వాళ్ళకు కూడా వెయిట్ చేయిద్దాం. బాలానగర్ ఫస్ట్ ఇది ఆఫ్ చేసేద్దాం. గాజుల రామారం పోవాలి. పికప్ వచ్చేసి పికప్ దగ్గరనే ఉన్నది, 1/2 కిలోమీటర్ ఉన్నది. చలో ఈ ట్రిప్ కూడా కంప్లీట్ చేసి వద్దాం. మనమైతే వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడ నిలబడి ఫోన్ చేద్దాం కస్టమర్. ఒక చిన్న కౌంటర్ ఉందంట. ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నా. డ్రాప్ వచ్చేసి 12 కిలోమీటర్లు ఉన్నది. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఇది మన కౌంటర్. లోపల వచ్చేసి చలో వెళ్దాం గాజుల రామారంకి. గాజుల రామారం రోడ్. కస్టమర్ 7.5 కిలోమీటర్స్. ఇది మన ట్రిప్ ఏడికి క్లోజ్. అయిపోయింది. 162 అయితే వేసేసినాడు. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్ చేద్దాం. మనకి 466 వచ్చినాయి, 95 రూపీస్ కమిషన్ అన్నట్టు. వెయిట్ చేద్దాం. ఫస్ట్ పోయిన మన ప్రైవేట్ బుకింగ్ వాళ్ళు 2 గంటలు అవుతుంది, ఖాళీ అయినాక అర్ధగంట ముందు ఫోన్ చేస్తా అన్నాడు. ఖాళీ అయ్యే ముందు ఇంకా చేయలేడు. అలా వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుండే. ఇప్పుడు ఆన్లైన్లో 800 కారోబార్ చేసిన, ఇక ఆయన ఫోన్ చేస్తాడో ఏందో చూడాలి. ఫోన్ చేస్తే పోతాను. 1000-1200 పడతాయి అన్నట్టు పోతే. ఇక చూస్తా, ఇంకొక ఆన్లైన్ బుకింగ్ వచ్చినా తీసేసుకుంటాను, వెయిట్ చేయను. వాళ్ళు ఫోన్ చేసినాక ఆ ట్రిప్ అయిపోయినాకనే పోతాను. వాళ్ళ కోసం ఇక ఆన్లైన్ బుకింగ్ అయితే వదిలేను ఇప్పుడు ప్రస్తుతానికి. చేస్తాను, వాళ్ళ ఫోన్ వస్తే అడిగి పోతాను. ఇంకా పోతూనే ఉన్నాను. ఇంకో 6 కిలోమీటర్లు చూపిస్తున్నది. ఏమిస్తాడో ఏందో చూడాలి. పొద్దున్న కూడా 10-11 కిలోమీటర్లు ఎంటీ పోతే మెట్రల్ రెడీ లేదన్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా 11 కిలోమీటర్లు పోతున్నాను. మళ్ళీ డ్రాపింగ్ ఉంటుంది. పికప్కి 2 సార్లు అయిపోయింది ఇప్పటికి. ఏమిస్తాడో లేదో చూడాలి. అట్లీస్ట్ 1500 అని ఇస్తే మనకి పడుతుంది. ఎందుకంటే 2 సార్లు పికప్ పోవాల్సి వస్తున్నది. మళ్ళీ ఆడ 50 బాక్స్ ఉన్నాయంట. మన బండ్లో వస్తుందా లేకపోతే కొంచెం హైట్ వేసుకోవాలా, అవి కూడా చూసుకోవాలి. ఇక ప్రైవేట్ కదా, అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి. సరే చూద్దాం, ఆడికి పోయినాక చూపెడతా మెట్రో ఎట్లుందో ఏం లోడ్ ఉందో. వచ్చేసినాము డైరీ ఫామ్ రూట్కి. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి మళ్ళీ మార్నింగ్ వచ్చినాం కదా, ఆడికే మళ్ళీ పోవాలి. చాలా వచ్చేసినాం. రైట్ సైడ్లో డీసీఎం కనిపిస్తుందా, ఆడ నుంచే లోడ్ చేసేసుకుందాం. నడవండి వెహికల్. ఇది మన వెహికల్. లోడ్ కంప్లీట్ అయ్యింది. లోపట్నే ఉంది లోడ్. లోడింగ్ అయితే అయిపోయింది. పేపర్ల కోసం వెయిటింగ్. పేపర్ రాగానే వెళ్ళిపోతా. వీళ్ళది ఆల్రెడీ ఒక వెహికల్ని పట్టుకున్నారంట ఇప్పుడే, సెల్ ట్యాక్స్ వాళ్ళు.
అన్ని బిల్లులు అన్నీ కరెక్ట్ ఉన్నప్పుడు ఇవే బిల్లు కూడా ఉండాలి కరెక్ట్. మాలూమే సెట్. పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయింది, ఈడనే ఉన్నా. వేలు కూడా ఇంటనే ఉన్నది. ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందంట, బిల్ జనరేట్ అవుతలేదంట. ముందట ఒక డిసిషన్ పట్టుకున్నారు వీళ్ళది, 50,000 ఫైన్ వేసారు. దీని ఇన్వాయిస్ వస్తలేదంట. పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోయింది ఇదే ట్రిప్కి. ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది ట్రిప్. ఇక చూద్దాం అన్న ఏమైనా ఇస్తాడా లేదా, లేకపోతే దినం ఇవాళ ఖాళీకి పోతుందా చూడాలి. అయితే బుకింగ్ అయితే క్యాన్సిల్ కాలేదు, బిల్స్ ఇన్వాయిస్ పంపించిండు లాస్ట్ మూమెంట్లో. తీసుకొని అయితే పోతున్నాను. 6 గంటల లోపు పెట్టాలంట ఆడ బండి, అయితే ఖాళీ అవుతుందంట. 5:31 నన్ను పంపిస్తున్నారు. మ్యాప్లో చూస్తే కరెక్ట్ 39 నిమిషాలు ఉన్నది. బేగంపేట రోడ్ ఇది, ప్రకాష్ నగర్లో డెలివరీ చేయాలి. ఏమవుతుందేమో చూద్దాం. ఇక ఇప్పటికే దినం మొత్తం అయిపోయింది దీని చక్కర్లోనే. అన్న అన్నట్లే క్యాన్సల్ అన్నాడు. క్యాన్సల్ అయినా కూడా ఏం పర్లేదు, 1000 రూపాయలు ఇస్తానులే అని అన్నాడు. కాకపోతే క్యాన్సల్ కాలేదు, ఇది తీసుకొని పోతున్నాము. చూద్దాం అన్న ఎంత ఇస్తాడు. ప్రకాష్ నగర్కి అయితే వచ్చేసినాము. టైము ఇంకా 10 నిమిషాలు ఉన్నది 6కి. ఆన్ టైం మీద వచ్చేసినట్టు. చలో ఈ మెట్రోలు అయితే అన్లోడ్ చేసేసుకుందాం. ఇక ఈడ నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఈ ట్రిప్ అయితే ఖతం చేసుకుందాం. ఇక చూద్దాం అన్లోడింగ్కి ఎంత టైం పడుతుందో చూపిస్తుంది. అది కూడా అయిపోయింది అన్లోడింగ్. నేనే అందించిన, ఈ సైడ్లో నుంచి అందిస్తే అది తీసుకున్నారు. 1800 వేస్తా అన్న టోటల్ అన్న. ఇక సరే ఓకే అని ఇక నేను కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఇక చలో అమౌంట్ ఏదో తీసుకొని రిసీవ్ కాపీని సైన్ చేసుకొని పోదాం. ఇలా ట్రిప్ అయితే వీడికి క్లోజ్. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. ఇవాళ దూల తీరిపోయింది, రేపు చూసుకుందాం. ఇంకా బాయ్ మళ్ళా.